ఫోటోలు వీడియోలు తీసి పెట్టే బాధ్యత మాది. ఆ ఫోటోలు వీడియోలు తీసుకున్నాక అడ్రస్ తీసుకొని కూలగొట్టే బాధ్యత మీది. ఇది ఎవరు చెప్తున్నా అంటే నేను హైదరాబాద్లో చెప్తున్నాను అనమాట. హైదరాబాద్లో మా టెంపుల్ జోలికి వస్తారు కదా, అందుకని చెప్పేసి ఎన్ని రోడ్ల మధ్యలో ఎన్నో బొందలగడ్డలు ఉన్నాయి కదా, ఆ బొందలగడ్డలు వీకేసే బాధ్యత మీది. లేదు అంటే మళ్ళీ హిందూ ముస్లిం కథ అయిపోతుంది. ఇక మీరు చేసే పనులకు చేస్తే అందరికీ న్యాయం చేయాలా, అందరికి ఒకటే న్యాయం పెట్టాలి. వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అని అన్నరా ఇక ఏమవుతుందో దాని తర్వాత నేను చెప్పలేను. చెప్తే మళ్ళీ అందరు బాధపడతారు. సరేనా సార్? హైదరాబాద్ దయచేసి నేను ఏడేడా కనిపిస్తే ఆడాడ ఫోటోలు వీడియోలు పెడతానే ఉంటా సార్. ఫేస్బుక్లో పెడతా, యూట్యూబ్లో పెడతా, న్యూస్ ఛానల్లో పెట్టేస్తా. కానీ అది చూసినాక అడ్రస్ కూడా పెట్టేస్తా. అందులో పోయి కూలగొట్టే బాధ్యత మీది. లేకపోతే అన్నీ వదిలేసి సైలెంట్గా ఉండాలి. ఒకటైతే ఆక్రమించుకున్నది కావు గుళ్ళు, ఏ గుడి కూడా ఆక్రమించుకున్నది కాదు. ఇక్కడ ఆక్రమించుకొని ఎన్నో బొందలగడ్డలు ఉన్నాయి, దాన్ని వదిలేస్తారు. మా గుడి వల్ల లాభం లేదా గవర్నమెంట్కి? ఏదన్నా మసీద్ వల్ల రూపాయి వస్తుందా? ఏ చర్చ్ వల్ల అన్న రూపాయి వస్తుందా? ఏ దర్గా వల్ల అన్న రూపాయి వస్తుందా మీకు? గుళ్ళ గల్లలేసిన పైసలన్నీ ఎత్తుకుపోయి మీరు ఉల్టా చర్చిలకు మసీద్లకు పెడుతురు, మీరు కూడా తింటురు. మళ్ళీ ఆ గుళ్ళనే కూలగొడితే మీకు పైసలు కూడా రావు. మీకు పైసలు వచ్చే సంగతి దూరం. నేనైతే ఏమంటా అంటే మా హిందువులకు ఎవరు కూడా గల్లలో రూపాయి వేయకండి. కావాలంటే బాపనాయన ఎవరైతే పూజారి ఉంటారో వాళ్ళకి ఇద్దాం కావాలంటే, కానీ గల్లలో మాత్రం రూపాయి ఇవ్వకండి. గవర్నమెంట్ వాళ్ళు అన్నీ దొబ్బి తింటున్నారు అని చెప్పేస్తాను నేను. ఒకటి ఏంటంటే కరెంటు బిల్లు ఎవరు కడుతున్నారు, ఎన్ని కడుతున్నారు? గుడికి ఎక్కువ, మసీద్కు తక్కువ, చర్చ్కు తక్కువ. గుడికి ఎందుకు ఎక్కువ? మళ్ళీ అందులో గల్లల పైసలు కావాలి మీకు. వాడి నుంచి ఇంకా ఆ ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ మీకు గవర్నమెంట్ నుంచి ఏం వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఉల్టా మా గల్లల పైసలు ఎత్తుకుపోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు ఇట్లా చేస్తారు? మీకు లాభం వచ్చేదాంట్లో కూలగొడుతురు, మళ్ళీ ఇట్లా మా గల్ల దొంగతనాలు చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. పనికిరానివన్నీ చెత్తకుండ్లు అవన్నీ ఆడాడ రోడ్ల మీద ఉంటాయి. బొందలగడ్డలు బొచ్చెడున్నాయి. నేను ఫోటోలు తీసి అడ్రస్ తీసి పెడతా. హైదరాబాదు పోయి తీసేసేయండి. అంతా మీకు ఇది ఉంటే రోడ్లు క్లియర్ చేయండి, జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి. జై శ్రీరామ్.